నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇరాన్ లెబనాన్ తర్వాత యూరోప్పై దాడులకు ఇజ్రాయెల్ రెడీ అవుతోందా? ఎందుకంటే ముందండు లేని విధంగా ఏదో జరుగుతోంది. బెంజమిన్ నెతన్యాహు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆ హెచ్చరిక లక్ష్యం ఒక తీవ్రవాద ముఠా కాదు, పొరుగు దేశం కాదు, అది స్పెయిన్. ఈ వివాదం కేవలం ప్రకటనకే పరిమితం కాలేదు, ఇరు దేశాల చర్చల వరకు వెళ్ళింది. స్పెయిన్ కేవలం మాటలతోనే ఆగలేదు, డైరెక్ట్గా యాక్షన్లోకి దిగింది. అదే ఇజ్రాయెల్కు ఆగ్రహం కలిగించింది. గత కొన్ని నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ విమర్శిస్తూనే ఉన్నారు. లెబనాన్పై దాడులను ఖండించారు. జన హననం లాంటి కఠినమైన పదాలను ఉపయోగించారు. ఇజ్రాయెల్తో సంబంధాలను పునః పరిశీలించాలని యూరోపియన్ యూనియన్పై ప్రెషర్ తెచ్చారు. ఇది న్యూట్రల్ డిప్లొమసీ కాదు, ఇది స్పెయిన్ స్పష్టమైన రాజకీయ వైఖరి. ఇది వినండి, స్పెయిన్ ప్రధాని ఇజ్రాయెల్ చర్యలను బహిరంగంగా ఎలా సవాలు చేస్తున్నారు. Suspender su acuerdo de asociación con Israel, porque es evidente que está atropellando y violando muchos de los artículos de ese acuerdo de asociación, sobre todo aquellos vinculados con el respeto al derecho internacional y al derecho humanitario. ఆ ప్రకటన మామూలు స్టేట్మెంట్ కాదు, అది ఇజ్రాయెల్కు స్పెయిన్ నేరుగా విసిరిన సవాల్. ఇజ్రాయెల్ స్పెయిన్ వైరం ఈనాటిది కాదు. పాలస్తీనా ప్రత్యేక దేశ హోదాకు పెడ్రో శాంచెజ్ మద్దతిచ్చారు. ఇజ్రాయెల్ ఆక్రమణను విమర్శించారు. మిలిటరీ యాక్షన్ను ప్రశ్నించారు. బహిరంగంగా విభేదించడానికి సిద్ధపడ్డ అతి కొద్ది వెస్ట్రన్ కంట్రీస్లో స్పెయిన్ ఒకటి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న వివాదం కొత్త ఏం కాదు, ఇది పాత శత్రుత్వమే, కాకపోతే ఇప్పుడు మరింత ముదిరిందంతే. వివాదం మరింత ముదరడానికి బీజం పడింది ఇక్కడే. స్పెయిన్ ఇరాన్లో ఎంబసీని ఓపెన్ చేయాలని డిసైడ్ అయింది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అనేది మరో దేశం కాదు. ఇజ్రాయెల్ అతిపెద్ద వ్యూహాత్మక ప్రత్యర్థి ఇరాన్. పరోక్ష యుద్ధాల నుంచి డైరెక్ట్ థ్రెట్ వరకు, ప్రాంతీయ ప్రభావం వరకు ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలన్నిటికీ కేంద్రం ఇరాన్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక యూరోపియన్ దేశం, ఒక పాశ్చాత్య ప్రజాస్వామ్యం, నేటో సభ్య దేశం ఇరాన్తో దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎంబసీ ఏర్పాటు అనేది సాధారణ నిర్ణయం కాదు, ఇదొక జియో పొలిటికల్ సిగ్నల్. దీని అర్థం ఇజ్రాయెల్ శత్రువుతో చర్చలు జరపడానికి స్పెయిన్ సిద్ధంగా ఉంది. వెస్ట్రన్ ట్రెండ్ నుంచి స్పెయిన్ బయటకు వస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలతో స్పెయిన్ కొత్త పంథా అనుసరిస్తోంది. ఇజ్రాయెల్ దృష్టిలో ఇది లక్ష్మణ రేఖను దాటడమే. ఇది ఎంత మాత్రం విమర్శ కాదు, ఇది వ్యూహాత్మక ఎత్తుగడ. స్పెయిన్ చర్యలపై ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది. ప్రతీకారంగా స్పెయిన్లోని తన ఎంబసీలను మూసేయడానికి సిద్ధమైంది. ఇది చాలా సీరియస్ విషయం, ఎందుకంటే దేశాలు తమ ఎంబసీలను అంత ఈజీగా క్లోజ్ చేయవు. ఇది దేనికి సంకేతం అంటే దౌత్యపరమైన విభేదాలు, అపనమ్మకానికి నిదర్శనం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం. అంటే ఇది యుద్ధం కాదు, కానీ దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవడానికి లాస్ట్ స్టేజ్. ఒక్కసారి ఆలోచించండి, ఒకవైపు ఇరాన్ కోసం స్పెయిన్ తలుపులు తెరుస్తోంది, ఇంకోవైపు స్పెయిన్లో ఇజ్రాయెల్ తలుపులు మూస్తోంది. ఇది ఖచ్చితమైన దౌత్య యుద్ధమే. ఇక నెతన్యాహు హెచ్చరికను గమనిస్తే ఆయన చేసిన ప్రకటన కోఇన్సిడెంట్ మాత్రం కాదు, ఎందుకంటే స్పెయిన్ బహిరంగంగా విమర్శిస్తోంది, రాజకీయంగా ఇజ్రాయెల్ను సవాలు చేస్తోంది, ఇప్పుడు ఇరాన్తో దౌత్యపరంగా కలుస్తోంది. కాబట్టి నెతన్యాహు రియాక్షన్ కోపం మాత్రమే కాదు, అదొక వ్యూహం కూడా. ఇక నెతన్యాహు ఏం మాట్లాడారో జాగ్రత్తగా వినండి. ישראל לא תשתוק מול מי שתוקף אותנו. ספרד הכפישה את גיבורנו, את חיילי צה"ל, חיילי הצבא המוסרי ביותר בעולם. ולכן הנחיתי היום לסלק את נציגי ספרד ממרכז התיאום בקריית גת, לאחר שספרד בחרה שוב ושוב להתייצב נגד ישראל. מי שתוקף את מדינת ישראל במקום את משטרי הטרור, מי שעושה זאת לא יהיה שותף שלנו לגבי עתיד האזור. אני לא מוכן לסבול את הצביעות הזאת ואת העוינות הזאת. אני לא מתכוון לאפשר לאף מדינה לנהל נגדנו מלחמה מדינית בלי לשלם על כך מחיר מיידי. నెతన్యాహు స్టేట్మెంట్ కేవలం ఖండన కాదు, అదొక హెచ్చరిక. ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది, ఇజ్రాయెల్ స్పెయిన్ మధ్య సైనిక యుద్ధం జరుగుతుందా అంటే అది అసాధ్యం. ఎందుకంటే నేటోలో స్పెయిన్ భాగం, యూరోపియన్ యూనియన్ సభ్యదేశం. స్పెయిన్పై నేరుగా దాడి జరిగితే అది ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి ఇది యుద్ధం కాదు, ఇదొక ఒత్తిడి పెంచే మార్గం లేకపోతే కార్యక్రమం మాత్రమే. ఇదే విషయాన్ని మరింత లోతుగా చర్చిస్తే ఇది మిజైల్స్ గురించి కాదు, ఇన్ఫ్లుయెన్స్ గురించి. స్పెయిన్ వరల్డ్ ఒపీనియన్ను మారుస్తోంది. ఇజ్రాయెల్ తన చట్టబద్ధతను కాపాడుకుంటోంది.
ఇప్పుడు ఇద్దరు సంకేతాలు పంపుతున్నారు. ఇరాన్తో దౌత్యం ద్వారా స్పెయిన్ పంపితే దౌత్యపరమైన ప్రతీకారంతో ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది. ఇది ప్రపంచ వేదికపై జరుగుతున్న ఒక అధికార ఆట. అవును, మనం ఇప్పుడు చూస్తున్నది ఇజ్రాయెల్ను ఇరాన్ సైనికంగా సవాల్ చేస్తోంది. లెబనాన్ అన్స్టేబుల్గా ఉంది. ఇజ్రాయెల్ను యూరప్ ప్రశ్నించడం మొదలుపెట్టింది. స్పెయిన్ ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఇది ఇకపై ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ సమీకరణాల మార్పుకి సంకేతం. మనం మళ్ళీ అసలు ప్రశ్నకొద్దాం. ఇజ్రాయెల్కు ఇరాన్ ఒక ప్రత్యర్థి, లెబనాన్ ఒక యుద్ధభూమి. కానీ స్పెయిన్ అనేది ఇక్కడ కొత్త విషయం. ఒక్క తూటా కూడా పేల్చని దేశం. కానీ ఇజ్రాయెల్ను దౌత్యపరంగా కదిలించేంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు తెరపైకి వస్తున్న మరో ప్రశ్న, ఉద్రిక్తతలు ఇలాగే పెరిగితే స్పెయిన్ బాటలో నెక్స్ట్ ఎవరుంటారని. ఇది కేవలం ఆయుధాలతో జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ప్రపంచ వేదికగా డిప్లొమసీ, పవర్ మధ్య జరుగుతున్న డైరెక్ట్ వార్.